విద్యా వ్యాప్తి ఫాలోవర్స్కి నమస్తే అండి. సో ఇవాళ విద్యా వ్యాప్తి వీడియోలో ఇప్పటి వరకు విద్యా వ్యాప్తి ఆఫీస్ తీసుకున్న సెషన్స్ బోత్ ఇండోర్ అండ్ ద లొకేషన్స్కి అండ్ పర్సనల్ ప్లేసెస్కి ఈ 3 ప్లేసెస్కి వెళ్ళి వివిధ కోర్సుల విద్యార్థులకి సెషన్స్ ఇవ్వడం జరిగిన అన్ని ఫొటోస్ బ్రీఫ్గా మీకు చూపిస్తాను, ప్రజెంట్ చేస్తాను. ప్రజెంటేషన్ ఇస్తున్నాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి బాలాజీ మెమోరియల్ స్కూల్ అండి. ఈ స్కూల్లో నేను ఆల్మోస్ట్ 1983 నుంచి 96 వరకు 83 నుంచి 96 వరకు నా విద్యాభ్యాసం ఇక్కడే అయింది. సో ఫస్ట్ మన ఈ ఈ స్కూల్లో ఎవ్రీ ఇయర్ 8th, 9th, 10th వాళ్ళని కలిపేసి ఇక్కడ 10th తర్వాత ఉన్న ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి పిల్లలకు చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ వాళ్ళకి ఉన్న గోల్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కొని దాని తగ్గట్టుగా వాళ్ళకి ఆ రూట్స్ అన్ని తెలియజేస్తాము. సో ఇది వచ్చేసి కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ ఫర్ ద టీచర్స్ ఎట్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. ఇది కూడా సీతారాంబాగ్లో ఉంది. ఈ మేనేజ్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ 7th, 8th, 9th, 10th వాళ్ళని కూర్చోపెట్టేసి అన్ని ఆపర్చునిటీస్ ఇస్తాయండి. ఈ అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ డిప్లొమా రాసి ఈ సెట్ తర్వాత కౌన్సిలింగ్ కి విద్యా వ్యాప్తి అసిస్టెన్స్ ఇచ్చిందండి, కాలేజ్ అసిస్టెన్స్ కూడా ఇచ్చింది. సో ఈ అమ్మాయిలు వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత కౌన్సిలింగ్ కి. ఈ అమ్మాయిలు ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఉన్నారు. ఈ సెట్ 10+2 తర్వాత ఈ సెట్ తర్వాత యూనివర్సిటీస్ లో ఉన్నారు. సో ఈ అమ్మాయి 10th ఎగ్జామ్స్ ఇంకో 6 months ఉంది అనగానే కౌన్సిలింగ్ వచ్చిందండి. సో ఎవరికైనా ఇలా ఈ బోర్డు పైన కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, వాళ్ళ యొక్క కస్టమైజ్డ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ బోర్డు పైన ఆఫీస్లో. సో ఈ అమ్మాయి, ఒక అమ్మాయి యూనివర్సిటీలో ఉంది, ఇంకొక అమ్మాయి ఇప్పుడు డిప్లొమాలో ఉంది. సో కౌన్సిలింగ్, విద్యావ్యాప్తి కౌన్సిలింగ్ ముఖ్యంగా పేరెంట్స్ సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే పేరెంట్స్ కి అండ్ పిల్లలకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ గురించి మేము ఇక్కడ వాళ్ళకి క్లియర్ గా అర్థం చేస్తాము. సో ఈ అమ్మాయిలు ఇద్దరు ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ వచ్చారు. సో ఈ అబ్బాయి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి అసిస్టెన్స్ అండ్ కాలేజ్ సెలెక్షన్స్ కి వచ్చారు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. సో ఈ అబ్బాయి, ఈ ఇద్దరు స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ లో, ఇంకొక స్టూడెంట్ డిగ్రీలో ఉన్నారు. సో సో ఇతను జాబ్ ఆస్పిరెంట్ అండి. ఇతను గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ జాబ్స్ గురించి అసిస్టెన్స్ వచ్చాడు. కేంద్రీయ విద్యాలయంలో ఉన్న విద్యావ్యాప్తి స్ప్రెడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా కేంద్రీయ విద్యాలయాలు అడ్మిషన్స్ ఉన్నాయని తెలిసి ఇక్కడ వీళ్ళకి అడ్మిషన్ దొరికిందండి ఈ స్టూడెంట్స్ కి. సో ఈ స్టూడెంట్స్, ఒక అతను డిప్లొమాలో, అతను ఇంజనీరింగ్ లో, ఇంకొక అమ్మాయి ఇప్పుడు ఇంటర్లో ఉంది. సో ఈ స్టూడెంట్ వచ్చేసి సోషల్ వర్క్ అండి, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అసిస్టెన్స్ గురించి వచ్చారు. కాలేజ్కి వెళ్ళేసి అక్కడ అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ రోజు అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్ తో సహా. విద్యావ్యాప్తి ఇంతకు ముందు రెంటెడ్ అకామిడేషన్ లో ఉండేయండి, రెంటెడ్ స్పేస్ లో ఉండే. ఇప్పుడు మా ఓన్ బిల్డింగ్ కి షిఫ్ట్ చేసి అక్కడ ప్రారంభించడం జరిగింది కుటుంబ సభ్యులందరి సమక్షంలో, స్టూడెంట్స్ సమక్షంలో. ఇక్కడ ఈ యొక్క న్యూ ప్రిమిసెస్ లో ఇప్పుడు వర్క్ అవుతుందండి. ఈ విద్యావ్యాప్తికి పెద్ద లైబ్రరీ ఉంది, అరౌండ్ 200 బుక్స్ ఉంటాయి. సో అన్ని కేటగిరీకి చెందింది. స్టూడెంట్స్ కావాల్సినప్పుడు వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి నిషుల్ ప్రభాత్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అండి, ఖైరతాబాద్ లో ఉంది. వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 8th, 9th, 10th వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కి పిలుస్తారు. ఈ యొక్క స్టేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ అన్ని తెలిస్తే వాళ్ళు మోటివేట్ అయిపోయి వాళ్ళ యొక్క గోల్స్ కి
వాళ్ళు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వాళ్ళు హ్యాపీగా వెళ్ళడానికి మేము ఒక రూట్ చూపిస్తాము. టీచర్స్ అందరికి కూడా ఒక సెషన్ ఇవ్వడం జరిగింది అక్కడ. సో ఈ సెషన్ కు గాను అక్కడ ఫెలిసిటేషన్ అరేంజ్ చేశారు. ఇక్కడంతా ఇంటరాక్టివ్ గా ఉంటుందండి. వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు అని అడగడానికి ఇదంతా అలాగే ఉంది. ఇది విద్యా వ్యాప్తి లోగో అండ్ సర్వీసెస్ ఆఫర్. దీనిపైన మేము సెపరేట్ వీడియో ఇస్తాము. ఈ అబ్బాయి ఐటీఐ అయిపోయింది. దాని తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ గురించి పర్సనల్ గా ఇంటికి ఇన్వైట్ చేశారు. వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ అయిపోయి జేఈ మెయిన్స్ దెన్ ఎంసెట్ అన్నిటికీ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ కెరియర్ గైడెన్స్ వచ్చారు. ఈ అమ్మాయిలు ఈ స్టూడెంట్స్ వచ్చేసి ఒక అమ్మాయి యూనివర్సిటీస్ లో, ఇంకొక అమ్మాయి డిప్లొమా కాలేజ్ లో అడ్మిషన్ జరిగింది. ఇది నేను చదువుకున్న ఎంబీఏ కాలేజ్ అండి. అక్కడ యాన్యువల్ ఫెస్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ జరగడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్. నేను అక్కడే నా ఎంబీఏ అయింది. అక్కడ పిల్లలతో ఇంటరాక్షన్ అయిపోయి ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మేనేజ్మెంట్ సైడ్ రావాలి అనుకుని గైడెన్స్కి వచ్చింది. ఈ స్టూడెంట్ వచ్చేసి 10th క్లాస్ అయిపోయి జాబ్ ఆపర్చునిటీస్ గురించి వచ్చాను. మోస్ట్లీ కానిస్టేబుల్ జాబ్ అండ్ అదర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అసిస్టెన్స్ గురించి వచ్చింది. ఈ స్టూడెంట్స్ 10th పాస్ అయ్యారు. 10th తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ గురించి వచ్చారు. ఈ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఇంటర్ పాస్ అయిపోయింది. ఇంకొక అబ్బాయి గ్రాడ్యుయేషన్ లో ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ అసిస్టెన్స్ గురించి, ఫ్యూచర్ కెరియర్ కౌన్సిలింగ్ గురించి వచ్చారు. ఈ స్టూడెంట్ 10th పాస్ అయ్యాడు. దాని తర్వాత ఉన్న అన్ని ఆపర్చునిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేరెంట్స్ సమక్షంలో. ఎక్స్ప్లెనేషన్ అంతా వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్డ్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కి రిప్లేస్మెంట్ అంటూ ఏం ఉండదు. సో నథింగ్ కెన్ రిప్లేస్ ద లివింగ్ వాయిస్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటారు కదా, మేము ఆ అప్రోచ్ ఫాలో అవుతామండి. సో ఇది మన యూనివర్సిటీస్ ర్యాంకింగ్, మన ఇండియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఎక్కడ ఉన్నారని తెలియదు. సో ఇది మా పాప స్కూల్ అండ్ అక్కడ తన కన్వకేషన్ అప్పుడు వెళ్ళడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్ 10th పాస్ అయ్యి ఫర్దర్ ఆపర్చునిటీస్ గురించి వచ్చారు. వాళ్ళకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ స్టూడెంట్ వచ్చేసి 10th లో మెరిటోరియస్ మార్క్స్ చేసేసి డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ పైన ఉన్న ఆపర్చునిటీస్ గురించి వచ్చారు. సో ఈ స్టూడెంట్ వచ్చేసి 10+2 అయిపోయింది. ఫర్దర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అండ్ ఆపర్చునిటీస్ గురించి వచ్చారు విత్ పేరెంట్స్. ఈ స్టూడెంట్ తన రీసెంట్ గా నన్ను ఎంబీఏలో అడ్మిషన్ ఇప్పించామండి. ఇలా అండి ఇప్పటి వరకు అయిన అన్ని కౌన్సిలింగ్స్, కొన్ని కౌన్సిలింగ్స్ అండి, అన్ని రికార్డ్ చేయలేదు. సో నమస్తే అండి, థ్యాంక్ యూ.